యూట్యూబ్ షార్ట్స్. సో, ఈ మధ్య యూట్యూబ్ షార్ట్స్ ఎంత ట్రెండింగ్‌లో ఉన్నాయో మీకు తెలిసిందే. అయితే యూట్యూబ్ షార్ట్స్‌ని ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ వీడియోలో వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్‌ని ఎడిట్ చేయడానికి బెస్ట్ ఎడిటింగ్ యాప్ ఏది? అందులో యూట్యూబ్ షార్ట్స్ మనం ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఒక బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్ గురించి చెప్తాను. సో, అందులో మనం యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ ఎడిట్ చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా ఆ అప్లికేషన్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీరు ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ నేమ్ వచ్చేసి స్ప్లైస్ వీడియో ఎడిటర్. సో, ఈ యాప్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఈ యాప్‌ని మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ వీడియోస్, ఫోటోస్ ఆల్ అని ఆప్షన్ ఉంటాయి. సో, మీరు వీడియోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైతే మీరు షూట్ చేసుకున్నారో వీడియో, షార్ట్ వీడియో, ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని ఇందులో ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలి, మనకు ఈ స్ప్లైస్ ఎడిటర్ యాప్‌లో మనకు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో మనకు చూసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా మీకు కావాల్సిన వీడియోని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఆ ప్రాజెక్ట్కి నేమ్ ఇచ్చేసేయచ్చు. సింపుల్గా ఇక్కడ షార్ట్స్ అని దానికి నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను నేను. సో, మీకు కావాలంటే ఏదైనా నేమ్ ఇచ్చేయచ్చు. తర్వాత ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్, దాని తర్వాత యాస్పెక్ట్ రేషియో ఉంటుంది. సో, యాస్పెక్ట్ రేషియో వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్గా యూట్యూబ్ షార్ట్స్ అని డైరెక్ట్గా మనకు ఆప్షన్ ఉంటుంది. సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో, ఎప్పుడైతే స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటామో మనకి ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి. సింపుల్గా ఇక్కడ ఒక ఇమేజ్ నేను డిఫాల్ట్‌గా సెలెక్ట్ చేసుకున్నాను. సో, దాన్ని డిలీట్ చేసుకుంటాను. సో, ఇదొచ్చేసి మన షార్ట్ వీడియో. సో, 9:16 రేషియోలో ఉంది. సో, మీరు షార్ట్ వీడియోస్‌ని షూట్ చేసుకునేటప్పుడు 9:16 రేషియోలో షూట్ చేసుకోవాలి ఈ విధంగా నిలువుగా. సో, మీ కెమెరా ద్వారా అయినా సరే, మొబైల్ ద్వారా అయినా సరే, ఓకే. ఈ విధంగా అనమాట. 9:16 రేషియోలో షూట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దీన్ని ఎడిట్ చేసుకోవాలి. సో, మనం ఎడిట్ ఎలా చేసుకోవాలో ఇందులో మనకు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో మీకు ఈ వీడియోలో చెప్తాను. సో, ఫస్ట్ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకుంటే కింద మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ వాల్యూమ్, స్పీడ్, ఫిల్టర్స్ అని రకరకాలుగా. వాల్యూమ్ మీద క్లిక్ చేసి ఈ వీడియో వాల్యూమ్‌ని ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు అప్ టు వీడియో యొక్క స్పీడ్‌ని 10x వరకు ఎక్స్ట్రాగా స్పీడ్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ విధంగా, ఓకే. అండ్ స్లో మోషన్లో కావాలంటే ఇక్కడ 1 నుంచి 0.8x, 0.3x, సో, ఆ విధంగా ఆ రేంజ్లో స్లో మోషన్లో క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఫిల్టర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు లాట్ ఆఫ్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. మనకు అన్ని ఫిల్టర్స్ కూడా ఫ్రీగా ఉంటాయి. ఎలాంటి ప్రీమియం ఫిల్టర్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. టోటల్గా ఉన్న ఫిల్టర్స్ అన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. సో, మనకు ఈ యాప్ అనేది టోటల్గా ఫ్రీగానే అవైలబుల్ ఉంటుంది. ఇందులో మనకు ఎలాంటి వాటర్ మార్క్ ఉండదు, ఎలాంటి ప్రీమియం ఫీచర్స్ ఉండవు, ఏముండవు. అన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి మనకు, ఓకే. సో, ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఎడిటర్ యాప్ నుంచి ఎలాంటి వాటర్ మార్క్ అయితే రాదు. తర్వాత ఇక్కడ బ్రైట్నెస్, ఎక్స్పోజర్ అవన్నీ మీకు బేసిక్, ఇవన్నీ మీకు తెలిసిందే కదా. సో, వీడియో యొక్క బ్రైట్నెస్, సాచురేషన్ కానీ ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవడం. తర్వాత ఇక్కడ క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో, ఈ విధంగా వీడియోని కొంచెం క్రాప్ చేసుకోవచ్చు అనమాట మనం, ఓకే. సో, ఫిల్ సో, ఈ విధంగా ఆప్షన్స్ మీద క్లిక్ చేసుకొని వీడియోని క్రాప్ చేసుకోవచ్చు. సో, వీటి గురించి మీకు తెలిసిందే, ఇవన్నీ బేసిక్స్. సో, మీరు చూసే ఉంటారు ప్రతి ఎడిటర్ యాప్లో కూడా ఇవి ఉంటాయి. సో, వీటిని ఎలా యూస్ చేసుకోవాలో కూడా మీకు తెలుసు అనమాట, ఓకే. దీని తర్వాత ఇక్కడ మనకు స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని ఈ విధంగా 2 పార్ట్స్‌గా కట్ చేసేయచ్చు అనమాట. వీడియోకి మధ్యలో ఈ విధంగా స్ప్లిట్ చేసి సో, వాటి మధ్యలో మనం ట్రాన్సిషన్ ఎఫెక్ట్‌ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రివర్స్, తర్వాత ఇక్కడ రొటేట్ ఆప్షన్. సో, వీటన్నిటి గురించి మీకు తెలిసింది, అవన్నీ బేసిక్స్. తర్వాత ఇక్కడ ట్రాన్సిషన్స్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో, 2 వీడియోస్‌కి మధ్యలో ఒక చిన్న ఆప్షన్ అయితే ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేసి ఈజీగా మనకు ట్రాన్సిషన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో, మంచి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. జూమ్ ట్రాన్సిషన్ కానీ, స్లైడ్ ట్రాన్సిషన్, సో, లైట్ ట్రాన్సిషన్, సో, రకరకాల ట్రాన్సిషన్, ఒక 30 వరకు ట్రాన్సిషన్స్ అయితే ఉంటాయి. సో, అవన్నీ కూడా మంచి ట్రాన్సిషనే. సో, కేవలం ఇందులో నేను కొన్ని ట్రాన్సిషన్స్ గురించి మాత్రమే చెప్పాను. కానీ ఇక్కడ చాలా ఎక్కువ ట్రాన్సిషన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్, రొటేట్ ట్రాన్సిషన్, సో, ఈ విధంగా రకరకాల ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో, అన్నీ కూడా చాలా మంచి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనమాట. సో, మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట, నేను ప్లే చేసి చూపిస్తున్నాను, ఓకే. సో, ఇలాంటి మంచి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, కింద మనకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 5 సెకండ్స్ వరకు ఉన్నాయి. సో, దీన్ని 1 సెకండ్ వరకు లేదా 1 సెకండ్ కంటే తక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ని. తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మనకు లాట్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో, మనకి ఈ యాప్లోనే ఉంటాయి. సో, మనం షార్ట్ వీడియోస్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి కాపీరైట్ కానీ దాని ప్రాబ్లం అయితే ఉండదనమాట. సో, వీటన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకే. సో, ఈ మ్యూజిక్ ట్రాక్స్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈజీగా మనం ఈ వీడియోలో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఏదైనా టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో టెక్స్ట్ని ఈ విధంగా ఎంటర్ చేసుకొని ఆ టెక్స్ట్ యొక్క కలర్ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కలర్ని ఇక్కడ ఫాంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫాంట్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏలియన్స్, సో, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్ అవన్నీ గురించి మీకు తెలిసిందే.
సో అవన్నీ బేసిక్స్ అనమాట. ఓకే. సో ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాంక్ ఆప్షన్. దాని తర్వాత ఇక్కడ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియో మీద ఇంకొక ఫోటో లేదా వీడియోని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఆల్రెడీ ఒక వీడియో ఉంది. వీడియో మీద యాజ్ అ లేయర్గా ఇంకొక వీడియో లేదా ఫోటోని ఈజీగా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి. అండ్ దీని తర్వాత మనకు వాయిస్ ఆప్షన్ ఉంటుంది. సో వాయిస్ ఆప్షన్ అనేది దీనికి బ్యాక్గ్రౌండ్లో మనం వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేవచ్చు అనమాట. సో ఇక్కడ రెడ్ కలర్ మీద క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మనం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వచ్చు అనమాట. అండ్ దీని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది మనం చాలా ఇంపార్టెంట్. సో మనకు షార్ట్ వీడియోస్లో సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయకపోతే ఆ వీడియోలో ఉన్న ఫీల్ అనేది రాదు. సో ఖచ్చితంగా మనకు సౌండ్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయాలి. సో మనకు ఈ స్ప్లైస్ ఎడిటర్ యాప్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీకు ఇందులో దొరకని సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదన్నమాట. సో మీరు ఎలాంటి వీడియో అయినా సరే అందులో మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు ప్రతిదీ ఈ వీడియో ఎడిటర్ యాప్లో ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఇక్కడ ఫుట్ స్టెప్ కానివ్వండి, రకరకాల సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా మీకు ఇక్కడ ఉంటాయి. సో నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తున్నాను. సో యాక్షన్, అంబిషన్, కార్స్, కార్టూన్, సో ఈ రకరకాల కేటగిరీకి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ బర్త్డేకి కానీ, ఆడియన్స్ క్రౌడ్ కానీ, సో రకరకాల సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇందులో మీకు దొరకని సౌండ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ప్రతి సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీకు బర్డ్స్ కానీ, యానిమల్స్ కానీ, వెహికల్స్కి కానీ సంబంధించిన అన్ని సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో వీటిని ఈజీగా మీరు మీ వీడియోలో యాడ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు షార్ట్ వీడియోస్లో సౌండ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవాలి. కామెడీ వీడియో కానీ ఇంకేదైనా వీడియో క్రియేట్ చేసినా సరే మీరు షార్ట్లో మీరు సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయకపోతే ఆ వీడియోకి ఎంగేజ్మెంట్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ మంచి సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సో మోస్ట్గా ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఈ ఎడిటర్ యాప్ని నేను షార్ట్ వీడియోస్ని ఎడిట్ చేయడానికి రికమెండ్ చేస్తున్నాను అనమాట. సో చాలా అంటే చాలా బెస్ట్ యాప్ ఇది షార్ట్ వీడియోస్ని ఎడిట్ చేసుకోవడానికి. సో ఇందులో మనకు కావాల్సిన ప్రతి సౌండ్ ఎఫెక్ట్ కూడా ఈజీగా మీకు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ వెహికల్స్, పీపుల్, సో ఇక్కడ రకరకాల బైసికిల్, బెల్ సైకిల్, సో ఇక్కడ బోట్ హార్న్, సో రకరకాల ప్రతి సౌండ్ ఎఫెక్ట్ కూడా మీకు ఉంటాయి ఇక్కడ. సో బెస్ట్ ఎడిటింగ్ యాప్ ఇది షార్ట్ వీడియోస్కి అయితే. సౌండ్ ఎఫెక్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి సౌండ్ ఎఫెక్ట్ కూడా మీకు ఇందులో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈజీగా మీకు నచ్చిన సౌండ్ ఎఫెక్ట్ని ఈ విధంగా ప్లే చేసి చూడొచ్చు. ప్లే చేసి చూసిన తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా మనకు ఏదైనా వీడియోకి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేసి ఈజీగా ఇక్కడ ఫుట్ స్టెప్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం వీడియోలో తగ్గట్టుగా వీడియోస్ నడుస్తున్నారు కాబట్టి సో ఏదో ఒక వాక్ స్టెప్ని ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ని ఈ విధంగా యాడ్ చేస్తాను నేను. యాడ్ చేస్తే మనకి ఇక్కడ సింపుల్గా ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో ఇది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ప్లే చేసి చూస్తే మనకి సింపుల్గా ఈ విధంగా మనకు వీడియోకి తగ్గట్టుగా ఇది ప్లే అయితే అవుతుందన్నమాట బ్యాక్గ్రౌండ్లో సౌండ్ ఎఫెక్ట్ అనేది. సో ఈ విధంగా రకరకాల సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఈజీగా మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఓవర్లీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ అన్నిటి కూడా మనకు ఈ ఎడిటర్ యాప్లో షార్ట్ వీడియోస్కి యాడ్ చేసుకోవచ్చు. సో మీరు లాంగ్ వీడియోస్ కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇదంతా ఎడిట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత టాప్లో మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్ రేట్ అనేది మనకు 60 FPS వరకు ఉన్నది. మనకు ఇక్కడ ఫ్రేమ్ రేట్ 60 FPS వరకు ఉన్నది. తర్వాత ఇక్కడ రిజల్యూషన్ అనేది వచ్చేసి 720, 1080, 4K వరకు కూడా ఉంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 4K ఆప్షన్ కూడా ఉంది. కానీ ఇక్కడ నా మొబైల్ అనేది 4K క్వాలిటీకి సపోర్ట్ చేయదు కాబట్టి ఇది 4Kని డిసేబుల్ ఉంది. ఒకవేళ మీ మొబైల్ 4K క్వాలిటీ సపోర్ట్ చేస్తే మీకు ఇక్కడ 4Kలో కూడా వీడియోని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా 60 FPS 4K వరకు కూడా మరి ఈజీగా వీడియోని సేవ్ చేసుకోవచ్చు. సో 4Kలో సేవ్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రీమియం పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టోటల్గా మనకు ఈ యాప్ అనేది ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. బెస్ట్ ఎడిటింగ్ యాప్, ఒకసారి ట్రై చేయండి.